తెలుగు నేలలో జన్మించిన ఓ సామాన్య యువకుడు. అతని జీవితం చిన్న చిన్న పోరాటాలతో మొదలై ఓ మహా సమరంగా మారింది. తండ్రి మంచాన పడ్డా, కుటుంబ బాధ్యతలు భుజాన పడ్డా, ఎన్నో పరీక్షలు, మరెన్నో అవమానాలు ఎదురైనా భయపడలేదు, ఓడిపోలేదు. విజయం అతని ముందుకు అంత ఈజీగా రాలేదు. అతని పయనంతో విజయాన్ని తన వద్దకు రప్పించుకున్నాడు. తనకు వచ్చిన కోట్లు కాదనుకున్నాడు. ఎందరో యువతను బెట్టింగ్ మాఫియా నుండి రక్షించాడు. అతనెవరో కాదు, నిత్యం ఓ కొత్తదనం కోసం అన్వేషించే నాన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ అన్వేష్. విశాఖపట్నం సముద్ర తీరంలోని ఓ చిన్న ఇల్లు. ఎన్నో కలలు, ఆశల మధ్య సాఫీగా సాగుతున్న ఓ మధ్యతరగతి జీవితం అది. కాని అంతలోనే అనుకోని ఒక విపత్తు ఆ ఫ్యామిలీని కోలుకోకుండా చేసింది. అన్వేష్ వాళ్ల నాన్న పనిచేస్తున్న ఫ్యాక్టరీలో భారీ ఎల్పీజీ గ్యాస్ లీక్. కొన్ని క్షణాల్లోనే పేలుడు. 56 మంది సజీవ దహనం. అన్వేష్ తండ్రి మృత్యువుతో పోరాడుతూ ఆసుపత్రిలో చేరాడు. తండ్రి బతికాడు, కాని శాశ్వతంగా మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబం ఆర్థికంగా చితికిలపడింది. అప్పులు పెరిగాయి. రోజు గడవడం కోసం తల్లి ఒక చిన్న చిల్లర షాపు పెట్టింది. ఇకపై జీవితం పూర్తిగా మారిపోబోతోంది అని అన్వేష్కి అప్పటికే అర్థమైపోయింది. తండ్రి అతడికి ఒకే ఒక్క మాట చెప్పాడు: ఇక నీ బాధ్యత నీదే, నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి, చక్కబెట్టుకోవాలి అని. ఆ రోజు నుంచి అన్వేష్ పూర్తిగా మారిపోయాడు. అన్వేష్ కాలేజీ రోజుల్లో నుంచి చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచేవాడు. కాని విధి మళ్లీ అతన్ని పరీక్షించింది. తల్లికి యాక్సిడెంట్, కాలు విరిగిపోయింది. అంతలోనే ఇంటర్మీడియట్ ఫెయిల్. చుట్టుపక్కల వాళ్ల మాటలు, ఆత్మస్థైర్యం పూర్తిగా తగ్గిపోయింది. కాని మనోధైర్యాన్ని వీడలేదు. తల్లి పడిపోతే మనం నిలబడాలి అని నిశ్చయించుకున్నాడు. రాత్రింబవళ్లు పనిచేస్తూ మళ్లీ చదువు మొదలుపెట్టాడు. డిగ్రీ పూర్తి చేశాడు. ఎంబీఏ కూడా చేసేశాడు. కాని ఇక్కడ కూడా ఎన్నో అడ్డంకులు. హైదరాబాద్ 20 ఇంటర్వ్యూలు రిజెక్ట్. గోవా జాబ్ దొరకలేదు. ముంబై మరోసారి నిరాశ. కాని ఎక్కడా తగ్గలేదు, ప్రయత్నమూ వీడలేదు. ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు. అక్కడి అనుభవంతో అమెరికా వెళ్లాడు. ప్రపంచాన్ని చుట్టివచ్చాడు. తన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు. కాని అంతలోనే ఇంకో షాక్ తగిలింది. తను ప్రేమించిన అమ్మాయి తనకు చెప్పుకోదగ్గ జాబ్ లేదని పెళ్లి రిజెక్ట్ చేసింది. ఈసారి అన్వేష్ చాలా కృంగిపోయాడు. కాని తన తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని మళ్లీ పోరాటం మొదలుపెట్టాడు. ఇకపై తన ప్రపంచ అనుభవాలను ప్రజలతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. అన్వేష్ వీడియోలు వైరల్ అయ్యాయి. 195 దేశాల్లో తెలుగు వాళ్లు అతన్ని ఫాలో అవుతున్నారు. దీన్ని చూసి బెట్టింగ్ మాఫియా అతడిని టార్గెట్ చేసింది. ఒక యాడ్ చేస్తే 1 కోటి. కాని అతడు నిరాకరించాడు. నీ నిజాయితీ నీకే నష్టమవుతోంది అంటూ ఎన్నో బెదిరింపులు. కాని అన్వేష్ వెనకడుగు వేయలేదు. ప్రముఖ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు స్వలాభం కోసం యువత జీవితాలను నాశనం చేస్తున్నారని తన ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు చేశాడు. ఆయన వీడియోలు లక్షలాది మంది యువతను బెట్టింగ్ ట్రాప్ లో పడకుండా కాపాడాయి. ఇతడి ప్రయత్నాన్ని మెచ్చి సజ్జనార్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. అలాగే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు కూడా అయ్యాయి. అతడి పోరాటం ఇప్పుడు ఓ ప్రజా ఉద్యమంగా మారింది. అతడిపై కేసులు పెట్టారు, విమర్శలు వచ్చాయి. కాని ప్రజలు అతడి వెనక నిలబడ్డారు. అతడి ధైర్యానికి మనస్సారా అంగీకరించారు. అతడి ఛానల్ నుండి ఇప్పుడు నెలకు 30 లక్షల వరకు వస్తోంది. తండ్రి ఇంకా మంచంపైనే ఉన్నా కుటుంబానికి ఏ ఆర్థిక భారమూ లేదు. ఒకప్పుడు చిన్నచూపు చూసిన వాళ్లే ఇప్పుడు అతడి విజయాన్ని గర్వంగా మెచ్చుకుంటున్నారు. ఇదంతా చూశాక ఒకటి మాత్రం చెప్పాలని అనుకుంటున్నారు: నీవు ఒంటరిగా ఉండి నీ వెనకాల ఎవరూ లేకున్నా నిన్ను ఓడించాలని ఎంతమంది ప్రయత్నించినా, కష్టాలు నీ ముందు ఓ గోడలా నిలిచినా నువ్వు వెనకడుగు వేయకపోతే ఓడిపోవటం అసాధ్యం. లైఫ్ ఇస్ టెస్ట్ యూ, బట్ నెవర్ గివ్ అప్. యు విల్ రైజ్ అగైన్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ PM టాకీస్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.